విజయవాడ కృష్ణానది తీరాన ఉన్న ఈ నగరం అంటే అందరికి గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ. కాని మీకు తెలుసా, ఒకప్పుడు ఈ కొండ వైపు వెళ్లాలంటేనే జనం వణికిపోయేవారు. రాత్రి వేళల్లో ఆ కొండపై నుండి వింత శబ్దాలు, భయంకరమైన వెలుగులు వచ్చేవని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఆ తల్లి అంత ఉగ్రంగా ఎందుకు ఉండేది? జనాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ఆ రహస్యమేంటి? ఈరోజు మన వీడియోలో ఇంద్రకీలాద్రిపై దాగుదా ఆ భయంకరమైన నిజాలను ఛేదిద్దాం. ఇక అసలు విషయానికి వస్తే, పూర్వం ఇక్కడ అమ్మవారు మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా శాంతంగా ఉండేవారు కాదు. మహిషాసురుడిని వధించిన తరువాత ఆ తల్లి రౌద్ర రూపం మితిమీరిపోయింది. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతుండేవట. ఉగ్రత్వాన్ని తట్టుకోలేక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయేవారు. సూర్యాస్తమయం అయ్యిందంటే చాలు, ఇంద్రకీలాద్రి పరిసరాల్లో మనిషి అడుగు పడేది కాదు. ఆ తల్లి ఆవేశం వల్ల ప్రకృతి కూడా కల్లోలమయ్యేదని కథలు చెబుతున్నాయి. ప్రజల ఆర్తనాదాలు విన్న జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రానికి చేరుకున్నారు. అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. లోకాన్ని రక్షించడానికి ఆయన ఒక రహస్య తంత్రాన్ని ప్రయోగించారు. అదే శ్రీచక్రం. అమ్మవారి పాదాల చెంత అత్యంత శక్తివంతమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆమెలోని ఉగ్రశక్తిని ఆ చక్రంలోకి ఆవాహన చేశారు. తాక్షణం నుండే ఆ తల్లి ఉగ్రరూపం పోయి కరుణామయిగా మారిపోయింది. అందుకే ఇప్పటికీ ఇక్కడ విగ్రహానికి కాకుండా ఆ రహస్య శ్రీచక్రానికే అభిషేకాలు జరుగుతాయి. కేవలం అమ్మవారే కాదు, ద్వాపర యుగంలో అర్జునుడు కూడా ఇక్కడే పరమశివుడితో యుద్ధం చేశాడని, ఆ పాశుపతాస్త్రం తాలూకు శక్తులు ఇప్పటికీ ఈ కొండల్లో నిక్షిప్తమై ఉన్నాయని కొందరు నమ్ముతారు. భక్తికి, శక్తికి మరియు అంతుచిక్కని రహస్యాలకు నిలయం మన విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రం. మరి ఈ అద్భుతమైన చరిత్ర గురించి మీరేమనుకుంటున్నారు? అమ్మవారి మహిమలను మీరు ఎప్పుడైనా అనుభవించారా? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మా దుర్గా.